దివంగత నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి ఆ కేసు విషయంలో కొన్ని సంచలన విషయాలను బయటపెట్టారు. ఆ విషయాలు ఏంటి అనేది ఒకసారి మనం స్క్రీన్ మీద చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. వివేక హత్యకు ముందు నాతో జగన్ ఫోన్లో మాట్లాడారు. నాకేమన్నా అయితే తానున్నానని భరోసా ఇచ్చారు. దస్తగిరి సంచలన వ్యాఖ్యలు. సో అసలు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఒకప్పుడేమో ప్రధాన నిందితుడిగా ఉన్నారు, తర్వాత అప్రూవర్గా మారి నన్ను సాక్షిగా పరిగణించాలి అంటూ పిటిషన్ దాఖలు చేసినటువంటి దస్తగిరి నిన్న ఆ కేసు గురించి ఆ కేసులో జరిగినటువంటి విషయాల గురించి కూడా ఆయన కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. వివేక హత్యకు ముందు జగన్మోహన్ రెడ్డి నాతో ఫోన్లో మాట్లాడారు. నాకేమన్నా అయితే తానున్నానని భరోసా ఇచ్చారు అంటూ దస్తగిరి నిన్న సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో అసలు దస్తగిరి మాట్లాడినటువంటి మాటలేంటనేది మనం చూద్దాం. మాజీ మంత్రి వివేక హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. ఈ హత్యలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డితో పాటుగా సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్య భారతి హస్తం ఉందని, అందుకే ఈ కేసు విచారణ ముందుకు సాగడం లేదని ఆరోపించారు. సో అసలు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డితో పాటుగా వైఎస్ భారతిరెడ్డి హస్తం కూడా ఉందని, అందుకే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ముందుకు సాగడం లేదు విచారణలో అంటూ దస్తగిరి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం వైఎస్ఆర్ జిల్లా ప్రజలందరికీ తెలుసన్నారు. ఓ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. వివేక హత్యకు ముందు నన్ను భాస్కర్ రెడ్డి ఇంటికి తీసుకువెళ్లారు. అక్కడ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి ఉన్నారు. నాతో మాట్లాడుతూ వాళ్ళు చెప్పినట్లు చేయాలని కోరారు. అసలు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు ముందు వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటికి దస్తగిరిని తీసుకెళ్ళినట్లుగా వారు దస్తగిరితో మాట్లాడుతూ మేము చెప్పింది చేయాలని కోరారని, దాంతో దస్తగిరి నేను వెనక్కి వచ్చాను అంటూ చెబుతూనే వెంటనే అవినాష్ రెడ్డి ఫోన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి నాతో మాట్లాడుతూ దస్తగిరి మా వాళ్ళు ఏం చెబితే అది చెయ్యి, ఏమన్నా ఉంటే నేను చూసుకుంటానని చెప్పారు. సో అవినాష్ రెడ్డి ఫోన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి దస్తగిరితో మాట్లాడుతూ దస్తగిరి మా వాళ్ళు ఏం చెబితే అది చెయ్యి, ఏదన్నా ఉంటే నేను చూసుకుంటానని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా దస్తగిరి నిన్న కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో ధైర్యంగా రంగంలోకి దిగాను. భారతి సూచన లేనిదే జగన్ కూడా ఈ సాహసానికి పాల్పడే అవకాశం లేదు అంటూ దస్తగిరి నిన్న వెల్లడించారు. సో అసలు జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి ఫోన్తో దస్తగిరితో మాట్లాడుతున్నట్లుగా దస్తగిరి మా వాళ్ళు ఏం చెప్తే నువ్వు అది చెయ్యి, నీకు ఏం కాకుండా నేను చూసుకుంటా అంటూ జగన్మోహన్ రెడ్డి నాకు భరోసా ఇచ్చారని, జగన్మోహన్ రెడ్డి భరోసా మేరకే ధైర్యంగా దస్తగిరి రంగంలో దిగినట్లుగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే అసలు వైఎస్ భారతిరెడ్డి సూచన లేకుండా జగన్మోహన్ రెడ్డి ఈ సాహసానికి పాల్పడే అవకాశం లేదు అంటూ దస్తగిరి వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి అండతోనే ఇవన్నీ జరిగాయి. వివేక హత్య వెనక వివేకానందరెడ్డి హత్య వెనక జగన్మోహన్ రెడ్డి భార్య హస్తం ఉన్నందునే సాక్ష్యాలను చేర్పే ప్రయత్నం చేశారు. కడపలో సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పైనే కేసు పెట్టారు. సిబిఐ వాహన డ్రైవర్పై బెదిరింపులకు దిగారు. జగన్ అండ లేకపోతే వివేక ఇంట్లో కుక్క కూడా చనిపోదు అని దస్తగిరి పేర్కొన్నారు. నాకు గుండె ధైర్యం ఉన్నందునే ఎర్రగంగిరెడ్డి దస్తగిరికి ఉన్నటువంటి గుండె ధైర్యం వల్లే వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసేందుకు ఎర్రగంగిరెడ్డి దస్తగిరిని ఎంచుకున్నట్లుగా దస్తగిరి నిన్న కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అప్రూవర్గా మారే ముందు నా నిర్ణయాన్ని ఎర్రగంగిరెడ్డికి స్పష్టంగా చెప్పాను. అప్రూవర్గా మారినట్లయితే తనతో పాటు జగన్ దంపతులు కూడా జైలుకు పోయే పరిస్థితి వస్తుందని ఎర్రగంగిరెడ్డి నన్ను హెచ్చరించారు అంటూ దస్తగిరి కొన్ని కమెంట్స్ చేశారు. కానీ అప్రూవర్గా మారకపోయి ఉంటే తెలుగుదేశం పార్టీపై కేసు నెట్టేసేవారని
నిన్న దస్తగిరి ఆరోపించారు. నన్ను వేధించిన వైకాపా నేతలను వదిలిపెట్టనని, వారు ప్రజల్ని మోసగించే వ్యక్తులని దస్తగిరి పేర్కొన్నారు. అలాగే దస్తగిరి మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. నిన్న నా ఫోన్ ట్యాపింగ్లో ఉంది, నేను తప్పు చేశాను, పశ్చాత్తాపంతో అప్రూవర్గా మారాను, ఎన్ని కోట్ల డబ్బులు ఇచ్చినా తలగ్గను, మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే లక్షల హత్యలు జరుగుతాయి, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి, నేను నిందితుడుగా కాకుండా అప్రూవర్గా వెళ్ళి ప్రజలను ఓటు అడుగుతానంటూ కూడా దస్తగిరి నిన్న తెలిపారు. చంద్రబాబు, సునీత, షర్మిల, దస్తగిరి కలిసి తనపై పోరాటానికి దిగారని, హంతకుడు దర్జాగా తిరుగుతున్నాడని జగన్ ప్రొద్దుటూరు సభలో మాట్లాడారు. సో జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో భాగంగా చంద్రబాబు, సునీత, షర్మిల, దస్తగిరి కలిసి తనపై పోరాటానికి దిగారని, హంతకుడు దర్జాగా బయట తిరుగుతున్నాడని జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన నేపథ్యంలో అది విడ్డూరం, నా ఫోన్ ట్యాపింగ్లో ఉంది, నేను ఎవరితో మాట్లాడుతున్నానో తెలుసుకోవచ్చు, నాలో నీతి నిజాయితీ ఉన్నందునే పారిపోకుండా సీఎం ఇంటి పక్కనే బ్రతుకుతున్నా అంటూ కూడా దస్తగిరి గారు నిన్న సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సునీతతో నాకు ఒప్పందం ఉన్నట్లు అవినాష్ రెడ్డి నిరూపిస్తే నేను జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా అంటూ కూడా దస్తగిరి గారు నిన్న కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. నిరూపించలేకపోతే అవినాష్ రెడ్డి సిద్ధమా అని దస్తగిరి ప్రశ్నించారు. సునీత గారితో నాకు రహస్య ఒప్పందాలు ఉన్నట్లు మీరు నిరూపించగలిగితే నేను జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను అంటూ దస్తగిరి గారు చెబుతూనే, మీరు నిరూపించలేకపోతే జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారా అంటూ కూడా దస్తగిరి అవినాష్ రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు. నా నామినేషన్కు అడ్డంకులు, పులివెందుల్లో జై భీమ్ భారత్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి తాను ప్రయత్నిస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని దస్తగిరి వాపోయారు. పులివెందుల్లో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈ నెల 25వ తేదీన నామినేషన్కు సిద్ధమవుతుండగా అదే రోజు జగన్ నామినేషన్ వేస్తారని పోలీసులు ఆంక్షలు పెట్టారు. జగన్ నామినేషన్ వేసే రోజు ఇతరులు వేయరాదనే నిబంధన ఉందా? సీఎం ఇంటికి దగ్గరలోనే నా ఇల్లు ఉంది, అక్కడ జై భీమ్ పార్టీ పోస్టర్లు, బ్యానర్లు పెడితే తీసేయాలని పోలీసులు బెదిరిస్తున్నారు అంటూ ఆరోపించారు. తాను జైల్లో ఉన్నప్పుడు పార్టీ అధినేత జడా శ్రవణ్ కుమార్ ఆదుకున్నట్లుగా ఆయన గుర్తు చేశారు. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే అసలు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి, అలాగే ఎర్ర గంగిరెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డితో పాటుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతిరెడ్డి హస్తం ఉన్నట్లుగా దస్తగిరి గారు ఆరోపణలు అయితే చేస్తున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు ముందు జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి ఫోన్తో నాతో మాట్లాడారు, మా వాళ్ళు ఏం చెప్తే అది నువ్వు చెయ్యి, నీకేం కాకుండా నేను చూసుకుంటాను అనేటువంటి భరోసా అయితే ఇచ్చారు. ఆ భరోసాతోనే నేను వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేశాను అన్నట్లుగా దస్తగిరి గారు అయితే కొన్ని సంచలన విషయాలను బయటపెట్టడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.